దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారి మనసు విప్పనున్నారు. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరిట ఆత్మకథను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. తన వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రవేశం, గాంధీ కుటుంబంలో జరిగిన విషాదాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. సోనియా రాసిన 544 పేజీల ఈ పుస్తకం హార్డ్ కవర్తో పాటు ఈ బుక్, ఆడియో ఎడిషన్గా కూడా రానుంది. ఇటలీలోని ఓ చిన్న పట్టణంలో తన బాల్యం నుంచి ఇండియాకు రావడం, 19 ఏళ్ల వయసులో రాజీవ్ గాంధీతో ప్రేమలో పడటం, తర్వాత 3 ఏళ్లకు వివాహం తదితర విషయాలను సోనియా తన ఆత్మకథలో పంచుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి కోడలిగా పరిచయం కావడం, హిందీ నేర్చుకోవడం, చీరకట్టును అలవాటు చేసుకోవడం, భారతీయ వంటకాల రుచులను కూడా ప్రస్తావించారు. సంజయ్ గాంధీ విమాన ప్రమాదం, 1984లో ఇందిర హత్య, 1991లో ఎన్నికల ప్రచారంలో రాజీవ్ హత్య వంటి విషాదాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. గాంధీ కుటుంబం గురించి ఇప్పటివరకు చాలామంది రాశారని, కానీ వారి నిజమైన ఉద్దేశాలు, మానవత్వపు కోణాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని సోనియా తెలిపారు. ఎంతో కాలం ఒత్తిడిని తట్టుకుని 1997లో రాజకీయ అరంగేట్రం చేయటం, 2004లో కాంగ్రెస్ కూటమి గెలిచినా ప్రధాని పదవిని సున్నితంగా తిరస్కరించడం వంటి ఎన్నో అంశాలను సోనియా తన ఆత్మకథ ద్వారా ప్రజలతో పంచుకోనున్నారు.